గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జంతన్ సర్కార్లో మీరు సాధించింది ఏంటి? జంతన్ సర్కార్లో సాధించింది ఏంటనేది ప్రజలను అడిగితే మాకంటే చాలా బెటర్గా చెప్తారు. అంటే జంతన సర్కార్ అనడమే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వము. అంటే ప్రజలందరూ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒక తప్పుడు నెరేటివ్ అంటారు కదా, ఆదివాసులకు ఏం తెలియదు, ఒక తుపాకులు చూసి వీళ్ళు ఉద్యమంలోకి వచ్చారు, అది తప్పుడు వ్యాఖ్యానం, వాళ్ళని కించపరిచే వ్యాఖ్యానాలు. జంతన సర్కార్ అనేటువంటిది ఒక గొప్ప చైతన్యానికి వ్యక్తీకరణ. అంటే మనం ఈ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మన సమస్యలు ఏవి పరిష్కారం కావు, ఒక ప్రత్యామ్నాయ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది జంతన సర్కార్ యొక్క కాన్సెప్ట్. దాంట్లో మహిళలు భాగస్వాములై నాయకత్వం వహించారు, మహిళలు ప్రజాపాలనను నిలిపి ఎగ్జిక్యూట్ చేసిండ్రు. అంటే మహిళ అనేది తెగ సమాజం యొక్క పెత్తనం కింద అణచివేయబడేది. వాళ్ళు స్వతంత్రులైపోయి చైతన్యవంతులైపోయి వాళ్ళు ప్రభుత్వాధికారాన్ని నిలిపిండ్రు. అంటే అదే ఒక గొప్ప అచీవ్మెంట్ కదా. అవును. అంటే ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ సాధించిందా ఈ 77 ఏళ్ళలో 78 ఏళ్ళలో? అంటే సాధించలేదు. కానీ జంతన సర్కార్లలో మహిళలు విస్తృత భాగస్వాములు. అంటే సమావేశాలు చేయడంలో, నిర్ణయాలు చేయడంలో, చేసిన నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయడంలో. అంటే ఎగ్జిక్యూట్ చేయడంలో అంటే భూముల సమర్థీకరణ ఒక ఎగ్జిక్యూషన్, తర్వాత కుంటలు కట్టడము, చెరువులు కట్టడము, స్కూళ్ళు నిర్వహించడము, వైద్యశాలలు నిర్వహించడము, ఇదంతా పవర్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది. వీటన్నిట్లలో మహిళలు భాగస్వాములైనరు, వీటన్నిట్లలో పురుషులు భాగస్వాములైనరు. అంటే ఒక గొప్ప చైతన్యానికి నిదర్శనం, ఒక ప్రత్యామ్నాయ పార్లమెంటరీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజాపాలన రూపానికి వ్యక్తీకరణ. ఇదే గొప్ప అచీవ్మెంట్. జంతన్ సర్కార్కి బడ్జెట్ ఎంత ఉంటుందండి? అంటే బడ్జెట్ ఆయా సమయాల్లో మారుతూ వచ్చింది. ఒక పీక్ స్టేజ్లో బహుశా 18-19 అనుకుంటా. మేము జంతన సర్కార్లు అంటే దండకారణ్య వ్యాప్త జంతన సర్కార్లు, కిందనేమో పంచాయతీ స్థాయిలో జంతన సర్కార్ ఉంటుంది. వీటన్నిటిని ఒక 16, 17, 18 జంతన సర్కార్లను సమన్వయించడానికి ఏరియా జంతన సర్కార్ ఉంటుంది. ఒక డివిజన్లో ఉన్నటువంటి 3 ఏరియా సర్కార్లను సమన్వయించడానికి డివిజనల్ జంతన సర్కార్ ఉంటుంది. వీటికి పైన జోను జంతన సర్కార్ సమన్వయ కమిటీ అని ఉండేది. కాబట్టి ఆ జోను జంతన సర్కారు సమన్వయ కమిటీ ద్వారా గ్రామ స్థాయికి అందించడం కోసం మేము ఒక సంవత్సరం 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది హైయెస్ట్. 2 కోట్లు అంటే ఆ నిధులు ఎక్కడ ప్రజల నుంచి వచ్చావా? అంటే ఇప్పుడు దానికి అనేక మార్గాలు, ప్రజల నుంచి చందాలు, విరాళాలు, వాళ్ళు ఇప్పుడు తునికా గోస్తూ ఒకరోజు కూలీ అనేటువంటి రూపంలో, సంత వ్యాపారాల నుండి జమ చేయడం, పార్టీ, ఇవన్నీ ఎంత చేసినా కానీ సరిపోవు కాబట్టి పార్టీ తునికా కాంట్రాక్టర్స్ నుండి ఇతరుల నుండి వసూలు చేసిన దాంట్లో కొంత భాగాన్ని జంతన సర్కార్ కేటాయించడం, అట్లా నడిచింది. 2002 వరకు దండకారణ్యంలో మీద ఒక వెలుగు తర్వాత క్రమేపీ తగ్గిపోవడం కారణం ఏంటి? 2002 కాదండి, 2011 చివరి వరకు ఉద్యమం పురోగమనంలో ఉందని మా సమీక్ష. 2011 చివరిలో దండకారణ్య ఉద్యమం గడ్డు స్థితికి వెళ్ళింది అనేది. ఎందుకు? దాని మీద ఆధారపడి దేశవ్యాప్త ఉద్యమం 2012 నాటికి గడ్డు స్థితిలోకి వెళ్ళిందని మేము చేస్తాం. మీరు ఆ విధంగా అనుకున్న కారణం ఏమనుకోవచ్చు? కారణము అని అంటే అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దండకారణ్య ఉద్యమం వచ్చేటప్పటికి ప్రజల్లో మనం నిరంతరం ప్రజల దగ్గరికి వెళ్ళి చేసే రాజకీయ కృషి తగ్గడం, శత్రుదాడులు, ఈ 2 కలగలిసి అంటే సంఘాల యొక్క సభ్యత్వం తగ్గడం, సంఘాల కార్యకలాపాలు తగ్గడం, మిలీషియా యాక్టివిటీ తగ్గడం, జంతన సర్కార్ యొక్క యాక్టివిటీ తగ్గడం, వీటన్నిటిని క్రోడీకరించి మనం గడ్డు స్థితి, అంటే ఇప్పటి వరకు మనం అడ్వాన్స్ అవుతున్న స్థితి ఉన్నది, ఇది అడ్వాన్స్ అనేటువంటిది ఆగుతున్నట్టుగా కనిపిస్తున్నది అనే దాన్ని వ్యక్తీకరించడానికి గడ్డు స్థితి అన్నది. కానీ మీరు ఆ విధంగా అంటున్నారు, కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే దండకారణ్యంలో జంతన సర్కార్ పెట్టడం అంతవరకు బాగానే ఉంది, కానీ వాళ్ళు రాజ్యంపై దాడులు చేయడం, రాజకీయ నాయకులు చంపడం, దర్బా లాంటి ఘాట్లో వీసీ శుక్లా అనేటువంటి అటాక్ చేయడం, ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత పోలీసు ఒక డిమోర్ అవుతుంది. కాబట్టి పోలీసు అప్పర్ హ్యాండ్ అవ్వడానికి మేము మిలిటరీ ఆపరేషన్లు కానీ సల్వార్ జూడం పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళకి మైనస్ అయిందని ప్రభుత్వం చెప్తుంటారు. అదే అంటే వాస్తవానికి మేము మా అంతటా మేము ఆయుధాలు బట్టి డెలిబరేట్గా మేము శత్రువు మీద మొదటి తూట పేల్చలేదు. ఇక్కడ తెలంగాణలో కానీ దండకారణ్యంలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ మొదటి తూట పేల్చింది, దాన్ని కంటిన్యూ చేసింది స్టేట్ ఫస్ట్. అనివార్యంగా ఆత్మరక్షణ కోసం మేము యుద్ధం చేస్తున్నాం. ఇప్పటికి కూడా మేము చేసేది ఆత్మరక్షణ యుద్ధమే. వాళ్ళు అత్యంత శక్తివంతులు, ఇండియన్ స్టేట్ ప్రపంచంలోనే శక్తివంతులు. మీరు అంటున్నప్పుడు ఆ శక్తివంతులు పోరాటం చేయడం సాధ్యమని భావించారు మీరు? ప్రజల్ని కూడగడితే సాధ్యమే కదా. ప్రజల్ని 2013 వరకు ఎందుకు తగ్గిపోయిన తర్వాత? అదే అంటే ఇప్పుడు అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళే సల్వాజుడుని ప్రారంభించేసి
రోజు ప్రజలను నరసంహారం చేస్తూ గ్రామాల మీద బట్టి ప్రజల్ని తలలు కోయడం, క్రూరంగా ఏంటంటే కత్తులతో చీల్చడం, ఇవి చేస్తుంటే ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించాల్సిందే కదా. అట్లా ప్రతిఘటించడం అవసరమే కదా. ఆ ప్రతిఘటనలో కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, పురోగమన తిరోగమనాలు ఉంటాయి. అందులో భాగంగానే 11 వచ్చేటప్పటికి ఇతరత్ర కారణాలతో పాటు స్టేట్ అప్పర్ హ్యాండ్ సాధించింది కాబట్టి, అంటే 2005 నుండి మొదలుపెట్టి అంటే దండకారణ్యంలో ఉన్నటువంటి దేశంలో ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న సంపదను అంతటిని కొల్లగొట్టడానికి దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకోవడం మొదలుపెట్టింది కదా. దానికి ప్రజల్ని ఆమోదింపజేయడానికే దాడులు. కానీ 2016 తర్వాత దండకార్యాల్లో మీ ప్రాబల్యం పెంచుకోవడానికి మీ విపరీతమైన దాడులు చేయడం, సిఆర్పిఎఫ్ లో 76 మంది చంపడం, ఓచుకోతలు కోయడం, ఇవన్నీ కూడా విపరీతం చేశారు మీరు. అంటే మీరు మీ ప్రాబల్యం ఉంది అని నిరూపించుకోవడం. అప్పటి నుండి ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్న విషయం మీరు. అదే నేను రిపీటెడ్ గా చెప్తుంది, ప్రభుత్వాలే ముందు మా మీద ఒక పథకం ప్రకారం దాడులు, అది తెరిపి లేని పథకాలు. అంటే ఇప్పుడు సల్వాజుడం అనేది పాపులర్ అయింది. అవి అసలు ఏంటంటే వైట్ మిలిషియాస్ కదా. అంటే ఒక దగ్గర సల్వాజుడుము, ఒక దగ్గర శాంతి వాహిని, ఒక దగ్గర హర్ముద్ వాహిని, ఒక దగ్గర ఇంకో పేరు అంతా కేంద్ర హోంశాఖ రూపొందించిన పథకాలు. 2005 నుండి 9, 2009 నుండి ఆపరేషన్ గ్రీన్ అంటూ 12 వరకు అని ప్లాన్ వేసుకున్నారు. అది విఫలమైంది కాబట్టి దాన్ని మరో 5 ఏళ్ళు పొడిగించాలని అని అనుకున్నారు. ఆపరేషన్ గ్రీన్ అంటూ 17, 12 నుంచి 5 అంటే 17 తర్వాత ఏమనుకున్నారు, దాన్ని సమీక్షించి సమాధానం అన్నారు. 22 వాళ్ళు పెట్టుకున్నది. 22 సమీక్షించి ఏమన్నారు, 2 ఏళ్ళు అని అన్నారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కగార్ అనేటువంటి ఒక యుద్ధాన్ని తీసుకొచ్చారు. కగార్ అనౌన్స్ చేసిన తర్వాత ఇది కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ లేదు అనుకున్నారా, లేదు కగార్ అనేది స్ట్రాంగ్ అనుకున్నారా? అబ్బో, కగారు చాలా భారీ యుద్ధం అని మేము ప్రకటించినాం కదా, మా మీద చేస్తున్న భారీ యుద్ధం. అసలు నిజానికి మేము అనుకున్నది 18లోనే, ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ ప్రారంభించినటువంటి గ్రీన్ హంట్ను కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. 17లో సమీక్షించి సమాధానం మొదలుపెట్టిండ్రు. దాని సంవత్సర కాలం సమీక్షించి మేమేమనుకున్నాం అని అంటే, రానున్న రోజుల్లో భారీ యుద్ధం జరుగుతుంది కాబట్టి గెరిల్లా యుద్ధ సూత్రాలను అనుసరించి భారీ యుద్ధం నుంచి మనం రక్షించబడాలి అని అంటే మనం రిట్రీట్ కావాలి. యుద్ధంలో అవకాశం ఉన్నప్పుడు అడ్వాన్స్ కావాలి. అడ్వాన్స్ కాలేని స్థితిలో మనం ఏంటంటే రిట్రీట్ కావాలి. అది మీరు వైఫల్యం చెందారా? అయితే ఈ విషయాన్ని మా డీకేలు ఉన్న బలగాలకు దాని లోతుపాతులు అందలేదు, దూరదృష్టి లేదు. ఇప్పుడు తక్షణంగా కనిపిస్తున్న అనుకూలతలనే ఇవి ఇంకా దీర్ఘకాలం ఉంటాయని అనుకున్నారు. అది పొరపాటు. అప్పుడే కనుక మేము కేంద్ర కమిటీ నిర్ణయించినట్టుగా రిట్రీట్ అయి ఉంటే ఈ రకంగా ఉండకపోయేది స్థితి. కానీ ఒక దశలో ముప్పాల గణపతి గారు కానీ ముప్పాల గణపతి గారు ఎప్పుడైతే బీఆర్ గారికి ఇచ్చారో, బీఆర్ గారు కూడా ఈ ఉద్యమం ఎలా తీసుకువెళ్ళాలి అనే ఆలోచన పడ్డారు అనేది వాస్తవం. అంటే ఇప్పుడు కేవలం ఒక ప్రధాన కార్యదర్శి ఆలోచనలో పడడం ఉండదు. మొత్తం సిసి సభ్యులు, మా తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు ఎప్పుడు నిరంతరం సమావేశాలు జరిగినప్పుడు ఉద్యమం యొక్క వర్తమాన స్థితి ఏంటి, దీని ముందు ఉన్నటువంటి రాజకీయ నిర్మాణ సైనిక సవాళ్ళు ఛాలెంజెస్ ఏంటి, దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి అనేది కదా సమావేశాలు. కాబట్టి కమిటీల యొక్క సమిష్టి చర్చల ఫలితమే తీర్మానాలు లేదా ఎత్తుగడలు.